నమస్తే, వెల్కమ్ టు శ్రీ గాయత్రి టూర్స్ అండ్ ట్రావెల్స్. ఈ పేరు వినగానే అందరూ గుర్తు చేసుకునేది కైలాస మానస సరోవర యాత్ర. రారాజు లాంటి కైలాస యాత్రకు తెలుగు రాష్ట్రాల నుండి ఇప్పటికే సుమారు 600 మందికి పైగా యాత్రను చేయించిన ఏకైక ట్రావెల్ ఏజెన్సీ. 2019 నుంచి 2025 వరకు ఈ యాత్రను భారతీయులకు చైనా నుండి అనుమతులు లభించగా ఈ సంవత్సరం 2025లో అధికారికంగా పర్మిటా వీసాస్ రావడంతో జీవితకాల వాంఛను నెరవేర్చుకోవడానికి భారతీయులు ప్రయత్నం చేస్తున్నారు. ఇటీవలే ఎంతో మంది యాత్రికులను కైలాస మానస సరోవర యాత్రను దిగ్విజయంగా పూర్తి చేసిన శ్రీ గాయత్రి టూర్స్ అండ్ ట్రావెల్స్ అధినేత భరత్ శర్మ గారు మనతో పాటు ఉన్నారు. ముందుగా ఇంతమందిని కైలాస్ మానస సరోవర యాత్ర చేయించిన మీకు, అలాగే యాత్ర చేసిన యాత్రికులందరికీ కూడా కంగ్రాచులేషన్స్. భరత్ గారు, మీకు కూడా కంగ్రాచులేషన్స్. అసలు ఎలా ఇది సాధ్యమవుతుంది? ఎందుకంటే అంతమందికి ఒకసారి మనం తీసుకువెళ్ళి రావాలి అంటే ఎంతో ఖర్చుతో కూడుకుంది. అండ్ అందరి చిరకాల వాంఛ కూడా ఒక్కసారైనా మన జీవితంలో కైలాస మానస సరోవర యాత్ర చేయాలి అనేది. అసలు ఎందుకు చేయాలి అనే దాని గురించి కంటే మీరు ఇది ఎలా సాధ్యమైంది? ఒకసారి 600 మందిని మీరు తీసుకొచ్చారు. ఎస్ అమ్మ, యాక్చువల్గా ముందుగా ప్రైమ్ 9 ప్రేక్షకు నమస్కారం. కైలాసన్ మానస సరోవరం యాత్ర అనేటువంటిది లైఫ్ టైం అచీవ్మెంట్, లైఫ్ టైం డ్రీమ్. ఎవ్రీ ఇయర్ ఆల్మోస్ట్ ఒక 200 to 300 యాత్రీస్ అందరూ కైలాస యాత్ర చేస్తే అది పెద్ద బిగ్గెస్ట్ అచీవ్మెంట్ లాగా అనిపించేది. బట్ ఇది కోవిడ్ తర్వాత నుంచి 2020 నుంచి మొదలు పెడితే 2021, 22 కోవిడ్ వల్ల 23 and 24కి వచ్చేసరికి చైనీస్ వారు వీసాస్ ఇవ్వకుండా ఇండియన్ పాస్పోర్ట్ హోల్డర్స్ మాత్రమే వెయిట్ చేయించడం. సో ఈ యొక్క మెయిన్ రీజన్ వల్ల అందరూ కూడా యాత్రికులు ఒకసారి కైలాష్ ఓపెన్ కాగానే పర్మిట్ అండ్ వీసాస్ ఇస్తున్నారు ఇప్పుడు అని అందరూ కూడా ప్లాన్ చేసుకోవడం లాంటివి జరుగుతూ వచ్చింది. అందులో ముఖ్యంగా కైలాష్ మానస సరోవర యాత్రలో అన్ని యాత్ర లాంటి యాత్ర కాదు కాబట్టి ఇది రారాజు లాంటి యాత్ర. కాస్త జాగ్రత్తగా వారి యొక్క నెసెసిటీస్ని మీట్ అవుతూ కైలాష్ యాత్రని అందరూ చేసేటువంటి విధానం కంటే భిన్నంగా చేసేటువంటి గాయత్రి టూర్స్ అండ్ ట్రావెల్స్ని ఎక్కువ మంది టచ్ చేయడానికి అవకాశంగా ఉంది. సో ఇంకా ఆగస్ట్ సెప్టెంబర్ బ్యాచెస్లో ఇంకా ఆల్మోస్ట్ 300 to 400 మెంబర్స్ ఇంకా ట్రావెల్ చేయాల్సిన వాళ్ళు ఉన్నారు. అంటే ఇంకా 900 దాకా వెళ్తుంది. ఎస్, ఈజీగా అమ్మా. సో 600 అంటేనే పెద్ద అచీవ్మెంట్, 900 ఇంకా బిగ్ అచీవ్మెంట్. ఎస్ అమ్మ, అంటే కైలాష్ యాత్ర వెళ్ళాలంటే వారందరూ 5 years ఆగడం ఇది మెయిన్ రీజన్ అనుకోవచ్చు. బట్ ఇండియన్ పాస్పోర్ట్ హోల్డర్స్కి ఇది ఒక మంచి అవకాశంగా భావించి అందరూ యూస్ చేసుకుంటున్నారు. రేపొద్దున భవిష్యత్తులో మరి చైనా వారు ఎటువంటి ఆంక్షలు పెడతారో కూడా తెలియదు కాబట్టి అవకాశం ఉన్నప్పుడే యూస్ చేసుకోవడం మెయిన్ థింగ్గా భావించారు అందరూ. సూపర్. అసలు ఎందుకు ఈ యాత్ర చేయాలి, యాత్ర చేస్తే ఏం వస్తుంది అనేది కూడా చాలా మందికి ఒక డౌట్. ఏం చెప్తారు మీరు? ఎస్ అమ్మ, అంటే కైలాష్ మానస సరోవర యాత్ర అనగానే ప్రతి ఒక్క హిందువుకి, ముఖ్యంగా అందరికీ లైఫ్ టైం అచీవ్మెంట్ లాంటి ఒక గొప్ప యాత్ర అని చెప్పచ్చు. చార్ధామ్, అమర్నాథ్, ఇటు కాశీ, తమిళనాడు, రామేశ్వరం లాంటి అన్ని యాత్రలు పూర్తయిన తర్వాత ఈ అన్నీ కూడా రాజు లాంటి యాత్రలు అయిపోతే చివరికి అల్టిమేట్ టాస్క్ వాళ్ళ మైండ్లో ఒకటి మిగిలిపోయేటువంటిది కైలాష్ మానస సరోవర యాత్ర. దాన్ని కోట్ల రూపాయలు దగ్గర ఉండేటువంటి వారు యాత్ర చేయడానికి అవకాశం ఉంది. ప్లస్ రూపాయిని కూడబెట్టుకుంటూ ఈ యొక్క యాత్రను చేయడానికి కావాల్సినటువంటి యొక్క డబ్బును సమకూర్చుకొని కూడా యాత్ర చేయాలని సంకల్పం వాళ్ళు 2 రకాల వాళ్ళు ఉంటారు ఇందులో. బట్ ఏ యొక్క యాత్రకు వెళ్ళినా సరే, ఏ యొక్క దేవాలయానికి వెళ్ళినా సరే, ఏ క్షేత్రానికి వెళ్ళినా సరే మనం ఈశ్వరుణ్ణి లేదంటే అమ్మవార్లని, స్వామివార్లని మనం విగ్రహ రూపంలో దర్శనం చేసుకుంటాం. కానీ ఒక కైలాష్ మానస సరోవర యాత్రలో మాత్రమే అక్కడ గుడి లేదు, గోపురం లేదు, విగ్రహం లేదు, కానీ సాక్షాత్తు పంచభూతాల స్వరూపంలో మీరు ఖచ్చితంగా ఈశ్వరుణ్ణి, అమ్మవారిని, శివపార్వతుని చూశాను అనేటువంటి ఒక ఫీల్తో తిరిగి వచ్చేటువంటి ఒక అద్భుతమైన యాత్ర ఇది ఒక్కటే. మీరు విగ్రహాన్ని చూడడానికి వెళ్ళడం వేరు, సాక్షాత్తు ఆయన చూడడానికే వేరు. మరి సాక్షాత్ ఆయన అక్కడ కనపడతారా అనే క్వశ్చన్ మార్క్ వేస్తే కైలాస శిఖరే రమ్యే శంకరస్య శివాలయే దేవతాస్తత్రమోదంతి తన్మే మనశివ సంకల్పం వస్తూ అని మహాన్యాసంలో ఒక శ్లోకం చెప్తుందమ్మ. సాక్షాత్తు ముక్కోటి దేవతలే వారి ఆనందాన్ని పొందడానికి రమణీయమైనటువంటి ఒక ప్రదేశం ఏదైనా ఉందంటే అది కైలాసగిరి అని. దేవతలు సైతం ప్రదక్షిణ చేయడానికి వచ్చేటువంటి ఒక ప్రదేశం అది. సో దేవతలు సైతం వచ్చేటువంటి ఒక ప్రదేశంలో అంత ఆనందం పొందుతూ ఉంటే సజీవ దేహంతో మనం ఈ యొక్క శరీరంతో కైలాసానికి వెళ్ళి శివపార్వతుని కంటారా చూసేటువంటి ఒక అద్భుతమైన అవకాశం ఈ శరీరంతో చేయొచ్చు అనేటువంటిది వాస్తవం. ఎంతటి నాస్తికుడు వచ్చినా సరే కైలాస యాత్ర చేసిన తర్వాత నేను శివపార్వతుని చూశాను, ఇక్కడ శివుడు ఉన్నాడు అనేటువంటి పూర్తి ఆత్మవిశ్వాసంతో తిరిగి వచ్చేటువంటి ఒక యాత్ర. అసలు రామాయణం, మహాభారతాల్లో, అదేవిధంగా ఎన్నోన్నో మన యొక్క గ్రంథాల్లో కూడా కైలాసన్ మానస యాత్ర ప్రస్తావన ఉంది.
చివరికి రాముల వారు అరణ్యవాసంలో నడుస్తున్నప్పుడు వారికి అలసట అనిపిస్తే వశిష్ఠుల వారు ఒక్కసారి మానస సరోవరాన్ని స్మరించు, బ్రహ్మ మానస పుత్రిక అది, ఆ స్మరణతోనే నీ అలసటంతా తీరిపోతుందని చెప్తే ఆ యొక్క మానస సరోవరాన్ని స్మరణ చేశారంట శ్రీరాముల వారు. తర్వాత ఈ పంచపాండవుల నుంచి మొదలు పెడితే ఆదిశంకర్ల వారు, అదేవిధంగా మన మాయాదేవి బుద్ధుడి యొక్క తల్లి పుణ్యస్నానాన్ని ఆచరించి మానస సరోవరంలో నాకు యోగ్యమైన సంతానం కలగాలని కోరుకుంటేనే గౌతమ బుద్ధుడు జన్మించారని ఇలా ఎన్నెన్నో ఇతిహాసాలు కూడా ఉన్నాయి. సో మానస సరోవరం గురించి చెప్పడం మొదలు పెడితే, కైలాస గురిని వర్ణించడం మొదలు పెడితే మనం ఎన్ని గంటలు చెప్పినా సరిపోదు. కాబట్టి అది ఒక లైఫ్ టైం అచీవ్మెంట్గా భావించేటువంటిది. అది మనస్సులో కైలాసం మానస సరోవర యాత్ర అనేటువంటి ఒక చిరకారపు వాంఛని ప్రతి ఆధ్యాత్మిక చింతన ఉన్నటువంటి వారికి అది ఒక లైఫ్ టైం డ్రీమ్గా భావిస్తారమ్మా. శర్మ గారు, దీనికి ఏజ్ లిమిట్ అంటూ ఏదైనా ఉందా? లేదు ఈ ఏజ్ నుంచి ఈ ఏజ్ వరకు వీళ్ళే రావాలి అని ఏమైనా ఉంటుందా? కైలాష్ మానస సరోవర యాత్రకి యాక్చువల్గా హై ఆల్టిట్యూడ్ రీజన్కి వెళ్ళేటువంటి యాత్ర కాబట్టి ముఖ్యంగా ఈ యాత్రకి 13 నుంచి మొదలుపెట్టి 70 ఇయర్స్ వరకు మాత్రం ఏజ్ లిమిట్ ఉండేది. బికాజ్ ఇండియన్ పాస్పోర్ట్ హోల్డర్స్ అందరికీ కొద్దిగా ఈ యొక్క ఏజ్ లిమిట్లో ఉన్న వారికి మాత్రమే హెల్త్ ఇష్యూస్ ఉండవు, కాస్త రెస్పిరేటరీ ప్రాబ్లమ్స్ ఉండేవని నాకు అవకాశం ఉండేది. కానీ ఈ సంవత్సరం దాదాపుగా ఒక 2 days నుంచి ఈ ఆగస్టులోనే వచ్చినటువంటి లేటెస్ట్ అప్డేట్ ఏంటంటే చైనీస్ వారు వీసాస్ కానీ అదేవిధంగా పర్మిట్స్ కానీ ఈవెన్ 1955 నుంచి మొదలు పెడితే 1954, 53, 52, 51 ఈవెన్ 1950లో ఉన్న వారికి కూడా పర్మిట్ అండ్ వీసాస్ ఇస్తున్నారు. సో ఆల్మోస్ట్ 70 to 75 ఇయర్స్ ఉన్న వారికి ఈ యాత్ర చేయొచ్చు. ఎప్పుడో 2019లో యాత్ర చేసిన తర్వాత ఒక 5 years గ్యాప్ వచ్చేసింది. ఈ గ్యాప్లో ఉన్నప్పుడు అప్పుడు ఎప్పుడో 65లో ఉండేవాళ్ళు, ఇప్పుడు 70కి వచ్చేసారు. సో మాకు ఎలా అనేటువంటి ఒక ఆలోచన ఉన్న వారందరికీ ఇదంతా ఒక తీపి కబుర్లా చెప్పచ్చు. ఆల్మోస్ట్ మా దగ్గర ఒక 30 to 40 members 70+ వాళ్ళు ఉన్నారు. వారందరికీ కూడా మళ్ళీ తిరిగి ఈ మంత్లో అందరికీ వీసా అండ్ పర్మిట్స్ ప్లాన్ చేయడం జరిగింది. వారందరూ సెప్టెంబర్ మంత్స్లో ట్రావెల్ చేస్తున్నారు. సో 70+ ఉన్నా కూడా ఈ యాత్ర చేయొచ్చు, ప్రొవైడెడ్ కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉన్నాయి. ఆ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ని ఫాలో అయ్యి జాగ్రత్తగా ఈ యాత్ర చేయొచ్చు అమ్మాయి. సారి మరి డాక్యుమెంటేషన్ ఇదంతా ఏం సబ్మిట్ చేయాలి, ఎప్పటిలోపు సబ్మిట్ చేయాలి, ఎన్ని రోజుల ముందు? ఎస్ అమ్మ, ముందుగా కైలాష్ మానస సరోవర యాత్ర అనగానే మనం ఖచ్చితంగా ప్లాన్ చేసుకోవాల్సిన థింగ్స్ కొన్ని ఉన్నాయి. ఈ క్వాలిటీస్ ఉంటేనే మనం కైలాష్ యాత్ర చేయొచ్చు అనేటువంటివి. సో ముందుగా కైలాష్ యాత్ర చేయాలన్నప్పుడు మనకు మొదటి మెయిన్ పాయింట్ బ్రీతింగ్ ఇష్యూస్ ఉండకూడదు, రెస్పిరేటరీ ప్రాబ్లమ్స్ ఉండకూడదు, లంగ్ ఇన్ఫెక్షన్స్ ఉండకూడదు, ఆస్తమా ఉండకూడదు. ఇది ఒక్క థింగ్ మాత్రం జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. బికాజ్ వీఆర్ ట్రావెలింగ్ ఇంటూ హై ఆల్టిట్యూడ్ రీజన్లో వెళ్తున్నాం మనం, వేరే ఆక్సిజన్ కంటెంట్ తక్కువగా ఉన్నటువంటి ప్రదేశంకి వెళ్తున్నాం. కాబట్టి మన యొక్క లంగ్ ఫంక్షనింగ్ అనేది బాగుండాలి. రెస్పిరేటరీ ప్రాబ్లమ్స్ మాత్రం ఉండకుండా ఉంటే మనం మిగతా ఏ డిసీజెస్ ఉన్నా సరే వెళ్ళొచ్చు. బీపీ, షుగర్, పేస్ మేకర్ ఇవన్నీ ఏవి ఇష్యూస్ కాదు. అదొకటి మెయిన్ థింగ్. ఆ బ్రీతింగ్ ప్రాబ్లం లేదా మీ యొక్క ఎటువంటి హెల్త్ ఇష్యూస్ లేకుండా మీరు కైలాస యాత్ర చేసి ప్రశాంతంగా తిరిగి రావచ్చు అని చెప్పచ్చు. ఒకవేళ అలా ఉన్నప్పుడు కూడా వాళ్ళు వేరే సీజన్ ఏదైనా సెలెక్ట్ చేసుకోవచ్చు కదా? ఏ సీజన్లో వెళ్ళినా సరే హై ఆల్టిట్యూడ్ కంపల్సరీ. కాబట్టి ఏ సీజన్లో వెళ్ళిన వాళ్ళకైనా సరే ఎట్టి పరిస్థితుల్లో బ్రీతింగ్ ప్రాబ్లమ్స్ ఉండరాదు. నెంబర్ 1. నెంబర్ 2, సెకండ్ ఆప్షన్ ఖచ్చితంగా ఉండాల్సింది ఏంటంటే వ్యాలిడ్ పాస్పోర్ట్, అట్లీస్ట్ 1 year వ్యాలిడిటీతో ఖచ్చితంగా పాస్పోర్ట్ కలిగి ఉండాలి. తర్వాత ఒకప్పుడు ఈ చైనీస్ వారు కేవలం ఎన్ఆర్ఐస్కి మాత్రమే ఇంత పెద్ద డాక్యుమెంటేషన్ ఇచ్చేవారు. బట్ ఇండియన్ పాస్పోర్ట్ హోల్డర్స్ కూడా ఈసారి నెంబర్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ థింగ్స్ని గ్యాదర్ చేస్తున్నారు. సో ఆ యొక్క పర్సనల్ ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేయడంతో పాటు స్పెసిఫైడ్ ఫోటో ఉంటుంది. ఆ సైజెస్తో ఉన్న ఫోటో మనం సబ్మిట్ చేయవలసి వస్తుంది. అట్ ది సేమ్ టైం ఖచ్చితంగా మన యొక్క ఆధార్ కార్డు మొబైల్కి లింక్ అయి ఉండాలి. నెంబర్ ఒక ఓటీపీ ద్వారా పెద్ద ఆధార్ కార్డు మనం డౌన్లోడ్ చేసినటువంటిది మనం సబ్మిట్ చేయవలసి వస్తుంది. ఇవన్నీ ఆల్మోస్ట్ ఒక వీసా ప్రాసెసింగ్స్కి 1 month టైం పడుతుంది. కాబట్టి సాధారణంగా ఎప్పుడు కూడా మనం డేట్ ఆఫ్ ట్రావెలింగ్ కంటే ముందే ఒక 3 months ముందే మనం ప్లాన్ చేసుకోవాలి. బట్ ఇప్పటికి కూడా మనం సెప్టెంబర్ మంత్కి వెళ్ళేటువంటి వారందరికీ అవకాశం ఉంది. ఇప్పటికి తొందరగా ప్లాన్ చేసినా కూడా కైలాష్ యాత్రని మనం సెప్టెంబర్ మంత్లో ప్లాన్ చేసుకోవచ్చమ్మా. అంటే డిఫరెంట్ వేస్ కూడా ఉంటాయి కదా, ఆ మార్గాల్ని ఎలా ఎంచుకుంటే బెటర్ అని మీ సజెషన్? ఎస్ అమ్మ, కైలాష్ మానస సరోవర యాత్రకి వెళ్ళాలంటే డిఫరెంట్ మార్గాలు ఉన్నాయి. అందులో ఒకటి ఢిల్లీ నుంచి ఆపరేట్ చేసేటువంటి మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్ ఆపరేట్ చేసినటువంటి ఒక రూట్. అది లిమిటెడ్ వారికి మాత్రమే ఇండియన్ గవర్నమెంట్ ఆపరేట్ చేస్తుంది, మనకు ఆప్షన్ కూడా లేదు. సెకండ్ థింగ్ ఏంటంటే బై రోడ్ కాఠ్మండు నుంచి వెళ్ళడం. సో ఈ బై రోడ్ కాఠ్మండు నుంచి వెళ్ళేటువంటి దానికి 14 days పట్టడం, ప్లస్ అప్ అండ్ డౌన్ ఒక 2 days, లోకల్ సైట్ సీయింగ్స్ ఆఫ్ కాఠ్మండు 2 days లెక్కేస్తే 18 days అవుతుంది. వేర్ మనం 1900 kilometers బై రోడ్ ట్రావెల్ చేయాల్సి వస్తుంది, విచ్ ఈజ్ రిస్కీ అండ్ టఫ్ అనిపిస్తుంది.
మన శక్తి అంతా బై రోడ్ రూట్లో వెళ్ళిపోతే మనం పరిక్రమ కైలాష్ పరిక్రమ అనేటువంటిది లైఫ్ టైం అచీవ్మెంట్ భావిస్తారు. అటువంటి పరిక్రమకు మనకు ఓపిక ఉండదు. కాబట్టి కైలాష్ మానసరోవర్ యాత్రకి ఈ రోడ్ రూట్ కూడా ఎక్కువ ప్రిఫర్ చేయరు. ఇంకొక రూట్ ఏంటంటే డైరెక్ట్గా ఎన్ఆర్ఐ వాళ్ళ కోసం డైరెక్ట్గా లాసా నుంచి ట్రై చేయొచ్చు బై చైనా నుండి ఇండియాకి రాకుండా. సో అదొకటి ఆప్షన్, కానీ అది ఇండియన్స్కి ఉపయోగపడదు. ది బెస్ట్ వే కైలాష్ మానసరోవర్ యాత్రకి ఒక సుమారుగా 1000 మంది మా దగ్గరికి వస్తే ఆ 1000 మందిలో 99.9% అందరూ ప్రిఫర్ చేసేటువంటి రూట్ బై హెలికాప్టర్స్ వయా లక్నో నేపాల్ గది నుంచి జస్ట్ 9 nights 10 daysలోనే మనం క్లైమేట్కి అడ్జస్ట్ అవుతూ అక్యుములేట్ అవుతూ మనం కైలాష్ మానసరోవర్ యొక్క పరిక్రమ కూడా చేసుకొని వచ్చేటువంటి సంపూర్ణ సమయం ఉండి ప్రశాంతంగా తిరిగి వచ్చేటువంటి ఒక మార్గము. సో హెలికాప్టర్ ద్వారా వయా లక్నో నేపాల్ గది నుంచి వెళ్ళేటువంటి యొక్క రూట్ని చాలామంది ప్రిఫర్ చేస్తారు. కొద్దిగా క్లైమేటికల్ కండిషన్స్ వల్ల కాస్త 1-2 days డిలే అవ్వచ్చేమో కానీ బట్ అడ్జస్ట్ అవ్వడానికి క్లైమేట్కి అక్యుములేట్ అవ్వడానికి ఈవెన్ 2 కార్లు లేకుండా కూడా కైలాష్ యాత్రకు వెళ్ళి రావచ్చు. ఈ రోడ్లో అయితే నడిచింది ఎక్కడ ఉందమ్మా? హైదరాబాద్ నుంచి మొదలు పెడితే ఫ్లైట్, హెలికాప్టరు, బై రోడ్, ఎక్కడికి వెళ్ళినా సరే మీరు కైలాష్ మానసరోవర్ యాత్ర వరకు మానసరోవరం ఒడ్డు వరకు బస్సు వెళ్ళింది. ఈవెన్ కైలాసగిరి యమద్వారం వరకు వెళ్ళింది. సో 2 కార్లు లేని వాళ్ళు కూడా ఈ 2025 సంవత్సరంలో జూన్ జూలై బ్యాచెస్లో కైలాష్ యాత్ర చేసి ఉన్నారు. సో కైలాష్ యాత్రకి కాళ్ళు లేని వాళ్ళే చేయగలిగితే కాళ్ళు ఉన్న మనం ఈజీగా చేయొచ్చు కదా, కాబట్టి ఇబ్బంది లేదమ్మా. సరే, ఇప్పుడు పెద్దవాళ్ళు 70 years వరకు తీసుకెళ్తామంటున్నారు. సపోజ్ ఏదైనా వాళ్ళకి హెల్త్ ఇష్యూస్ ఉంటే మరి మీరు కేరింగ్ అంతా ఉంటుంది అక్కడ? ఎస్ అమ్మా, ముఖ్యంగా కైలాష్ యాత్రకి వచ్చేటువంటి యొక్క యాత్రికులకి మేము చెప్పేటువంటి యొక్క సిన్సియర్ అడ్వైస్ కానీ లేదంటే తీసుకోవాల్సిన జాగ్రత్తల విషయానికి వస్తే హెల్త్ ఇష్యూస్లో ముఖ్యంగా ఇందాక చెప్పినట్టుగా ఆస్తమా, బ్రీతింగ్ ప్రాబ్లమ్స్, లంగ్ ఇన్ఫెక్షన్స్ ఉన్నవారు ముందుగానే వారిని మనం కైలాష్ యాత్రని అవాయిడ్ చేస్తాం ఫస్ట్గా. అండ్ అలా కాకుండా ఈవెన్ మన ఏజ్ గ్రూప్లో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా కైలాష్ యాత్రను బుక్ చేయడంతో సరిపోదు. అంతకంటే ముందే మనం కాస్త ఒక 2 months 3 months 1 month పీరియడ్లో ఖచ్చితంగా బ్రీతింగ్ ఎక్సర్సైజ్ ఖచ్చితంగా చేయాల్సిందే. ప్రాణాయామం మస్ట్. కాబట్టి మీ అందరం యోగా క్లాసెస్ కూడా వాళ్ళకి కండక్ట్ చేసి ఇంతవరకు 600 చిల్లర మంది కైలాష్ యాత్ర చేసిన వాళ్ళలో సుమారుగా 400 మంది పరిక్రమ చేశారు. ఒక 20% చేస్తే చాలా గ్రేట్. అటువంటిది 400 చేంజ్ చేశారంటే ఇట్ ఈస్ ఎ మిరాకిల్ థింగ్. ఓన్లీ బికాజ్ ఆఫ్ ప్రియర్ యోగా క్లాసెస్ వల్ల వారు బ్రీతింగ్ ఎక్సర్సైజెస్ ప్రాణాయామం చేయడానికి ఒక 3 months నుంచే మొదలుపెట్టాం కాబట్టి, జనవరి నుంచో స్టార్ట్ చేశాం కాబట్టి వాళ్ళందరికీ అవకాశం దొరికింది. సో ఇప్పుడు సెప్టెంబర్ ఆగస్టు బ్యాచ్లో వెళ్ళేటువంటి వారందరూ ఐదర్ గాయత్రి టూర్స్ అండ్ ట్రావెల్స్తో కావచ్చు, దేశంలో ఎటువంటి ట్రావెల్ ఆపరేటర్తో వెళ్ళినా సరే ఖచ్చితంగా యోగా ప్రాణాయామం బ్రీతింగ్ ఎక్సర్సైజ్ చేసే వాళ్ళకి అక్కడ ఏ ఇబ్బంది రాదు. ఓకే. అయినా కూడా ఇంకేదైనా సరే అక్కడ ఏదైనా ఇబ్బంది కలిగి కొద్దిగా బ్రీతింగ్ ప్రాబ్లమ్స్ ఏదైనా కాస్త సిక్ అవుతే కూడా ప్రతి టీంతో పాటు రెస్క్యూ ఆపరేషన్స్ ఉంటాయి. సో ఆ రెస్క్యూ ఆపరేషన్ టీం ఉంటుంది. వారందరికీ కావాల్సినటువంటి యొక్క మెడికేషన్స్, ఆక్సిజన్ సిలిండర్స్ ఇవన్నీతో జాగ్రత్త తీసుకుంటారు. వారిని ఒకవేళ హై ఆల్టిట్యూడ్లో వెళ్ళిన తర్వాత ఏదైనా ఇబ్బంది కలిగితే కూడా సేఫ్ ప్లేస్కి ఏంటంటే మనం మార్చవలసి వస్తుంది. ఆల్మోస్ట్ కిచెన్ టీం మొదలుపెట్టినా లేదైతే ఈ డఫల్ బ్యాగ్స్ ఇవన్నీ కూడా వారి క్యారీ చేసేటువంటి ఒక టీం మొదలుపెట్టినా లేకపోతే షర్పాస్, గైడ్స్, వీరితో పాటు ప్రతి బ్యాచ్లో మ్యాక్సిమం గాయత్రి టూర్స్ అండ్ ట్రావెల్స్తో ఉన్నటువంటి ఒక ఏజెంట్ ఖచ్చితంగా ఉంటారు. సో ఇలా లెక్కేస్తే ఆల్మోస్ట్ ఒక 25 to 30 members వర్క్ చేసేటువంటి ఒక ప్రాసెస్ ఉంటుందమ్మా ఈ టీంకి. సో ఒక టీం వర్క్తో జరిగేటువంటి యాత్ర ఇదంతా కూడా. ఎక్కడ హైదరాబాద్ నుంచి మొదలు పెడితే హైదరాబాద్ వచ్చే వరకు ఒక హై ఆల్టిట్యూడ్ అనేటువంటి సమస్య తప్ప అంతకు మించి ఎక్కడ మనం పెద్దగా ఇబ్బంది పడాల్సిన అవసరం అయితే పడదు. మన రెగ్యులర్ మెడికేషన్స్ అన్నీ వాడుతూనే మనం ముందుగా మన బాడీని మన మైండ్ సెట్ని ముందుగానే ప్రిపేర్ చేసుకోవాల్సి వస్తుంది. ఎవరైతే సబ్కాన్షియస్ మైండ్లో ప్రశాంతంగా ఉంటారటువంటి వారు ఖచ్చితంగా కైలాష్ యాత్ర పర్ఫెక్ట్గా చేయగలుగుతారమ్మా. భరత్ గారు, ఫుడ్ విషయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటారు? ఎందుకంటే అందరికీ సరిపడా ఫుడ్ ఉంటుందా? కొంతమందికి రైస్ తినరు, కొంతమంది చపాతీని తింటారు. మరి ఏంటి, వాళ్ళకి ఎలా అరేంజ్ చేస్తారు? ఎస్ అమ్మ, చాలా మంచి వ్యాలిడ్ రీజన్ క్వశ్చన్ అడిగారు మీరు. ఫుడ్ విషయంలో ఎవరు అసలు కాంప్రమైజ్ అవ్వరు కదా. కైలాష్ మానసరోవర్ యాత్ర ఇటు హై ఆల్టిట్యూడ్తో పాటు ఆ హై ఆల్టిట్యూడ్లో మనం తీసుకునేటువంటి ఇంటేక్ ఫుడ్ కూడా చాలా మెయిన్ రోల్ ప్లే చేసి ఉంటుంది. సో అందులో ఆ ఇంటేక్ ఫుడ్లో కూడా కార్బోహైడ్రేట్స్ తగ్గిస్తూ ప్రోటీన్ ఫుడ్ని బాగా పెంచుతూ రావాల్సి వస్తుంది. మన బాడీని ఎంత కార్బోహైడ్రేట్స్ నుంచి దూరం చేస్తే హై ఆల్టిట్యూడ్లో కానీ ఓపికలో కానీ స్టామినాలో కానీ ప్రోటీన్స్ మనకు అంత బాగా ఎక్కువ ఉపయోగపడుతుంది. నెంబర్ 1 థింగ్. నెంబర్ 2 థింగ్, సెకండ్ థింగ్ ఏంటంటే మనం హైదరాబాద్ నుంచి మొదలు పెడితే మళ్ళీ 3 హైదరాబాద్ వచ్చే వరకు సౌత్ ఇండియన్ బ్రేక్ఫాస్ట్తో పాటు సౌత్ ఇండియన్ లంచ్తో పాటు సౌత్ ఇండియన్ డిన్నర్స్ లాంటివి ఏవైతే మనం ప్రొవైడ్ చేయగలమో
అవన్నీ అక్కడ దొరకనటువంటి ఐటమ్స్ని కూడా ఇక్కడ నుంచి మనం ముందు పంపించాల్సి వస్తుంది. సో త్రూ అవుట్ ద ట్రిప్ మనం హైదరాబాద్లో, మన సౌత్ ఇండియాలో, ఏపీ, తెలంగాణ ఎటువంటి ఫుడ్ తింటామో అదే రైస్ అటువంటి వాటితోనే మనం కైలాష్ యాత్రలో కూడా ఎంజాయ్ చేస్తాం. సో ఎక్కడ కూడా ఫుడ్ అనేటువంటి దాంట్లో ఇబ్బంది ఉండదు. వీళ్ళకి మల్టిపుల్ టైమ్స్ సూప్స్ ఇస్తూ వాళ్ళ బాడీకి కావాల్సినటువంటి ఒక ఎనర్జీ కావాల్సినటువంటి ఒక థింగ్స్ అన్ని మనం ప్రొవైడ్ చేయాల్సి వస్తుంది. సో కైలాష్ యాత్రల్లో ఒకప్పుడులాగా ఇప్పుడు అంత సమస్యలు లేవు. ఏ ట్రావెల్ ఆపరేటర్ అయినా సరే రిగార్డింగ్ ఫుడ్ విషయంలో అందరూ జాగ్రత్త పడుతూనే వస్తారు కాబట్టి ఏ కైలాష్ యాత్రకు సంబంధించి ఏ రూట్లో వెళ్ళినా సరే ఫుడ్కి అంత పెద్దగా ఇబ్బంది ఎక్కడా ఉండదమ్మా. అయితే భరత్ గారు, ఇండియన్ పాస్పోర్ట్ హోల్డర్స్కి అండ్ ఎన్ఆర్ఐ పాస్పోర్ట్ హోల్డర్స్కి ఈ డాక్యుమెంటేషన్లో ఏదైనా డిఫరెన్సెస్ ఉంటాయా? ఇండియన్ పాస్పోర్ట్ హోల్డర్స్ అందరికీ స్టాంపింగ్ జరిగేటువంటిది ఢిల్లీలో, ఓకే, అది మాలాంటి ఏజెంట్ ద్వారా డైరెక్ట్గా జరిగిపోతుంది. కానీ అదర్ దాన్ ఇండియన్ పాస్పోర్ట్ హోల్డర్స్ అందరికీ స్టాంపింగ్ అయ్యేటువంటి ఒక ప్లేస్ కాఠ్మండు. కానీ ఆ కాఠ్మండుకి 4 వర్కింగ్ డేస్ ప్రియర్గానే ఖచ్చితంగా వీరు వెళ్ళి అక్కడ స్టాంపింగ్స్ అవన్నీ కూడా చేసుకుంటూ రావాల్సి వస్తుంది. సో ఇవన్నీ కూడా స్టాంపింగ్ డ్యూటీస్కి సంబంధించినట్టు కానీ ఇవంతా కూడా ట్రావెల్ ఏజెన్సీ చూసుకుంటారు. బట్ ఈ యొక్క డిఫరెన్సియేషన్ని గమనించి ఎవరైనా సరే ఎన్ఆర్ఐస్ వాళ్ళు ఇండియాతో కలిసి వెళ్ళాలన్నా సరే కావాల్సినటువంటి ఒక నెసరీ థింగ్స్ చూసుకొని జాగ్రత్తగా ప్లాన్ చేయాల్సి వస్తుందమ్మా. ఓకే. అయితే ఇంతటి ఫార్మాలిటీస్ ఉన్న యాత్రకు అందరూ అడిగే క్వశ్చన్ ఏంటంటే అసలు ఎంత ఖర్చు అవుతుంది, ఎంతవరకు ఉంటుంది? ఎందుకంటే అందరూ ఆ ఖర్చుని బేర్ చేయొచ్చా లేదా? కైలాస మానస సరోవర యాత్రని రిచ్ పీపులే కాదు సామాన్య జనం కూడా చూసే అవకాశం ఉంటుందని అంటున్నారు కదా, మరి ఏంటి అందరికి అందుబాటులో ఉంటే ధరలు ఉంటాయా దీంట్లో? ఎస్ అమ్మ, కైలాష్ మానస సరోవర యాత్ర అనగానే ఇటు ఇండియా, అక్కడ నుండి నేపాల్, అక్కడ నుండి టిబెట్, అటు నుండి చైనా, ఇలా లెక్కేస్తే సుమారుగా ఇదంతా కూడా ఒక 4 దేశాల మధ్యలో యాత్ర. పర్మిట్లు, వీసాలు, ఫ్లైట్స్, హెలికాప్టర్స్, ఫుడ్, అకామిడేషన్ ఇలా ఇన్నిటితో కూడినటువంటి ఒక పరిస్థితి కాబట్టి వీటన్నిటిని చూసుకుంటే కనీసం ఒకప్పుడు కైలాష్ యాత్ర 2020 కంటే ముందే 2 లక్షల పైన అయ్యేది. ఇప్పుడు కాస్త రోడ్ రూటే ఆల్మోస్ట్ 250కి వచ్చేసింది. పర్మిట్ అండ్ వీసాస్ అన్ని పెరిగిపోతూ వచ్చాయి, కాస్ట్ ఆఫ్ లైఫ్ పెరుగుతూ వచ్చింది. కాబట్టి హెలికాప్టర్ రూట్ అనుకోండి ఆల్మోస్ట్ అంతకంటే ఒక 50,000 పెరిగే ఉంటుంది ఖచ్చితంగా. కాబట్టి ఆల్మోస్ట్ ఒక 3 lakhs పైన అయితే తప్ప ఈసారి కైలాష్ మానస సరోవర యాత్రని చేసేటువంటి ఒక పరిస్థితి ఏ తెలుగు వారికి లేదమ్మా. దీంతో పాటు ఎక్కడెక్కడ టూర్స్లో ఏ ఏ ప్రదేశాలను చూపిస్తారు? అమ్మ, కైలాష్ మానస సరోవర యాత్రే కాకుండా గాయత్రి టూర్స్ అండ్ ట్రావెల్స్ ఏదర్ శ్రీలంక, నేపాల్, అదేవిధంగా ఈ యొక్క చార్ధామ్ అండ్ అమర్నాథ్తో మొదలుపెట్టి పిలిగ్రిమ్ టూర్స్లో కైలాష్ మానస సరోవర యాత్రతో పాటు అన్ని టూర్స్ ఆపరేట్ చేస్తుంది గాయత్రి టూర్స్ అండ్ ట్రావెల్స్. ఎవ్రీ మంత్ ఫిక్స్డ్ డిపార్చర్స్ ఉంటాయి. సో హైదరాబాద్ టు హైదరాబాద్, ఈవెన్ పెద్దవారిని సింగిల్గా ట్రావెల్ చేసేటువంటి వారిని కూడా సేఫ్గా తీసుకొచ్చేటువంటి ఒక బెస్ట్ ఆప్షన్గా గాయత్రి టూర్స్ అండ్ ట్రావెల్స్ని టచ్ చేస్తారమ్మా. ఒకవేళ ఈ కైలాస్ యాత్ర చూడలేని వాళ్ళకి ఆల్టర్నేటివ్ మార్గం ఇంకేదైనా ఉందా? కైలాష్ మానస సరోవర యాత్ర ఏజ్ ఫ్యాక్టర్ వల్ల కానీ, పాస్పోర్ట్ వల్ల కానీ, ఫినాన్షియల్ ప్రాబ్లం వల్ల కానీ, ఇటువంటి ఏ ప్రాబ్లమ్స్ ఉన్నా సరే మనం ఇన్ని డేస్ మనం వెచ్చించలేక అంత ఖర్చు పెట్టలేనప్పుడు సెకండ్ ఆప్షన్ ఏరియల్ వ్యూ అని ఒక ఆప్షన్ ఉంది. కైలాష్ మానస సరోవర యాత్రని అక్కడికి వెళ్లకుండా మనం డైరెక్ట్గా నేపాల్ గంజ్ అనేటువంటి ఒక ప్లేస్లో ఒకటే రోజులో నేపాల్ వెళ్ళిపోయి సెకండ్ డే బై ఫ్లైట్ పైనుండే మనం మొత్తం కైలాష్ అండ్ మానస సరోవరాన్ని ఏరియల్ వ్యూ ద్వారా చూసి ఆకాశం నుండే మనం దండం పెట్టుకొని తిరిగి వెంటనే థర్డ్ డే వచ్చినటువంటి ఒక ఆప్షన్ ఉంది. సో ఇక్కడ లక్షలు ఖర్చు పెట్టకుండా కేవలం వేలతో మాత్రమే అయిపోయేటువంటి ఒక యాత్ర, ఇది ఒకటి ప్లాన్ చేసుకోవచ్చు. వై టు చూస్ శ్రీ గాయత్రి టూర్స్ అండ్ ట్రావెల్స్? గాయత్రి టూర్స్ అండ్ ట్రావెల్స్ అనగానే కైలాష్ మానస సరోవర యాత్ర అనే ఒక బ్రాండ్ ఎట్లయితే పడిందని మీరు చెప్తున్నారో, అన్ని యాత్రలు రాజు లాంటి యాత్ర అయితే కైలాష్ యాత్ర అనేది రారాజు లాంటి యాత్ర, లైఫ్ టైంలో ఒకేసారి చేసే యాత్ర. సో మనం ఇచ్చేటువంటి యొక్క బేసిక్ కంఫర్ట్స్తో పాటు కైలాష్ యాత్రకి తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఎలా ఉంటాయి, మనము వారందరినీ ముందుగానే ట్యూన్ చేయకపోతే ఫిజికల్గా, మెంటల్గా అక్కడికి వెళ్ళిన తర్వాత అయ్యో ఇది ఒక్క పొరపాటు వల్ల నేను పరిక్రమ చేయలేకపోయా, కైలాష్ యాత్రకి ఇంకోసారి వెళ్ళలేను అనేటువంటి చాలామంది ఫీల్ అవుతూ ఉంటారు. సో అటువంటి ఫీల్కి మనం అవకాశం ఇవ్వకుండా లైఫ్లో నేను ది బెస్ట్ కైలాష్ యాత్ర ఎక్స్పీరియన్స్ నేను అనుభవించాలన్నటువంటి మ్యాక్సిమం అవుట్పుట్ ఇచ్చేటువంటి ఒక రెస్పాన్సిబిలిటీ గాయత్రి టూర్స్ అండ్ ట్రావెల్స్ తీసుకుంటుంది. కాబట్టి ఖచ్చితంగా అటువంటి ఒక ఆదరణ ప్రేక్షకుల నుంచి, యాత్రికుల నుంచి లభిస్తుంది. సో ఆ నమ్మకాన్ని కాపాడుకోవడమే మా యొక్క మెయిన్ థింగ్గా భావిస్తూ నడుస్తున్నటువంటిది. కాబట్టి పీపుల్ విల్ డెఫినెట్లీ చూస్ గాయత్రి టూర్స్ అండ్ ట్రావెల్స్ అమ్మ. రైట్, థ్యాంక్ యూ వెరీ మచ్. చిరకాల వాంఛ ఏ విధంగా నెరవేర్చుకోవాలనే విషయాన్ని మా ఆడియన్స్ అందరికీ చాలా చక్కగా వివరించారు. థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ కైలాస మానస సరోవర యాత్ర చూసొచ్చిన యాత్రికుల అనుభవాలు ఇప్పుడు ఒకసారి చూద్దాం. నా పేరు చంద్రకళ. 5 years నుండి వెయిటింగ్లో ఉన్నాము. గాయత్రి టూర్స్ నుండి వెళ్ళాలని కైలాస యాత్ర చేయాలనుకున్నాము.
వచ్చాము. 29th బ్యాచ్ బాగా జరిగింది. ఫస్ట్ డే పరిక్రమ, యమకోణము అవన్నీ చూపించారు. నెక్స్ట్ డే వచ్చేసి వ్యాన్లో దగ్గరికి కొండ వరకు వెళ్ళాము, పర్వతం చూసాము. చాలా బాగా అయింది, బాగుంది. యాత్ర బాగా చేయించారు. ఎక్కడ భోజనం కానీ టిఫిన్లు కానీ రూమ్స్ కానీ అన్నీ కూడా చాలా బాగా జరిపించారు. ఇప్పుడు మళ్ళీ వెళ్తున్నాం రిటర్న్. అందరు కూడా పరిక్రమ చేసి అందరు హాయిగా సంతోషంగా ఉన్నారు. ఏ ఇబ్బంది లేకుండా ఉన్నాం. ఇంత యాత్ర చూపించిన శర్మ గారికి మరీ థ్యాంక్స్. మొత్తానికి చెప్తాము, టూర్ చూడాలి, ఏజ్ వచ్చిన అప్పుడు కాకుండా చిన్నతనంలో చూడాలని చెప్తారు. మా సజెషన్, మా ఆలోచన అదే. అందరికీ నమస్తే అండి. హైదరాబాద్ శ్రీ గాయత్రి టూర్ అండ్ ట్రావెల్స్ అధినేత భరత్ శర్మ గారి ఆధ్వర్యంలో ఈరోజు ఫస్ట్ బ్యాచ్గా 98 మంది జూన్ 29 బయలుదేరి ఈ రోజుతో యాత్ర చాలా ఆనందంగా, ఎక్కడ ఎటువంటి ఒడిదూకులు లేకుండా వారు సక్రమంగా నిర్వహించారు. ఎక్కడ కూడా మా భోజనాలకు కానీ, టీ టిఫిన్లు కానీ, నివాసం ఉండడానికి కానీ ఎక్కడ కూడా ఎటువంటి ఇబ్బందులు కలగకుండా చక్కగా తీసుకొని వచ్చారు. వారు ఏ మాట మీద అయితే మాకు జాయిన్ చేసుకున్నారో ఆ రకంగా ఆ కార్యక్రమం నిర్వహించారు. ఎటువంటి ఆటంకం లేకుండా చక్కగా నిర్వహించి ఈ రోజు మేము తిరిగి మళ్ళా మా స్వగ్రామాలు చేరుకుంటున్నాం. నా పేరు గౌని కరుణశ్రీ. నేను హైదరాబాద్ నుండి. మేము గాయత్రి టూర్స్కి 2020లో కట్టాము. నేను నా హస్బెండ్ రావాలనుకున్నాము, కానీ ఆయన కోవిడ్లో పోయారు. నేను ఒక్కదాన్నే సింగిల్గా వచ్చాను, కానీ భరత్ శర్మ చాలా బాగా తీసుకెళ్ళాడు. సొంత కొడుకుతో వెళ్ళినట్టుగా ఉంది. నేను ఒక పరిక్రమ చేశాను నడిచి, చాలా బాగుంది. జీవితం ధన్యమైపోయింది. సెకండ్ పరిక్రమ చేయలేదు, ఫస్ట్ పరిక్రమతోటే నడిచి వెళ్ళే కాబట్టి ఇంకా నాకు ఓపిక లేదు. కానీ వీళ్ళు చాలా బాగా అకామిడేషన్ కానీ ఫుడ్ కానీ చాలా బాగుంది. సింగిల్ పేరెంట్గా వచ్చినా కూడా నాకు అట్లా తెలవలేదు. నా సొంత పిల్లలతో వచ్చినట్టుగానే ఉంది. మానస సరోవర్ అయితే ఎక్సలెంట్ అండి. పూజలు చేయించారు. మాతో కక్కనూరి సూర్యనారాయణ గారు వచ్చారు, హోమాలు చేశారు. చాలా బాగుంది. పూజలు అన్నీ చాలా బాగా జరిగినాయి. మేము అక్కడ చేయలేని పూజలు తల్లిదండ్రులకు కానీ అందరికీ, మేము అత్తమామలకు కానీ అందరికి తర్పణాలు వదలడము అన్నీ చాలా బాగా చేయించారు. ఎవరైనా వెళ్ళాలంటే గాయత్రి టూర్స్ నుండే వెళ్ళండి. నా సజెషన్ మాత్రం అది. నా పేరు జనాబాయి, నేను హైదరాబాద్ వాసిని. గాయత్రి టూర్స్ అంటే మేము 2019లో కట్టినాము. అప్పటి నుంచి వెయిట్ చేసినాము. భరత్ శర్మతోటే రావాలని ఉండే, గాయత్రి టూర్స్ వెంబడే చేయాలని ఉండే యాత్ర. బెస్ట్ గాయత్రి టూర్స్ అంటే బెస్ట్. ఒక్కరొక్కరు వచ్చినా మంచిగా యాత్ర చేయొచ్చు. అన్ని విధాలా బాగుంది. భోజనం బాగుంది, తీసుకొచ్చే విధానం బాగుంది. అసలు కింద భయం లేదు. మన సొంత బిడ్డతోటి వచ్చినట్టుంది మాకైతే. మా బాబు పరికరం చేసిండు, మంచిగా పోయింది. నేను ఆయన నమ్మకంతో పంపించిన. చాలా బాగా అయింది. ఎవరైనా రావచ్చు. ఫుడ్ బాగుంది, స్టే కూడా బాగుంది. మంచి హోటల్స్లోనే పెట్టిండ్రు. చాలా బాగుంది. 5 స్టార్ హోటళ్ళలోనే పెట్టిండు. శ్రీ గాయత్రి టూర్స్ తోటే పోవాలి, ఇంటి మనిషితోటి పోయినట్టు. చాలా బాగుంది. మేము కైలాస్ నడుచుకుంటూ పోలేదని మాకు పెద్దవాళ్ళమని మాకు వ్యాన్ పెట్టిండు. వ్యాన్ తోటి పోయి చూసి వచ్చినాము. సప్తపది చూసినాము. చాలా బాగుంది, చాలా మంచిగా అనిపించింది. థ్యాంక్ యూ. నా పేరు రాజకుమారి, వరంగల్ నుంచి వచ్చాము. ప్రయాణం చాలా బాగా జరిగింది. ఏమి ఇబ్బంది జరగలేదు మాకు ఎక్కడ కూడా. అకామిడేషన్ బాగుంది, ఫుడ్ బాగుంది. మామూలుగా దేవుని దగ్గరికి రాగానే ఫస్ట్ పరిక్రమలోనే కళ్ళతో నీళ్లు నిండిపోయాయి. అసలు నిజంగా పరిక్రమణ చేయగలిగే స్థితిలో ఉన్నామా అనుకున్నాం, కానీ చేసినాం. చాలా సంతోషం అనిపించింది. థర్డ్ డే కూడా నడవాలనుకుంటున్నా. ఫస్ట్ డే 15 కిలోమీటర్లు నడిచినప్పుడు ప్రతి సెకండ్ దేవుడు కనిపించింది మాకు. చాలా తృప్తిగా ఫీల్ అయ్యాను. నా జీవితంలో ఒక 10 సంవత్సరాల కంచి అనుకుంటున్న కోరిక ఈ రోజు నెరవేరింది. మనం వెళ్ళాలనుకుంటే గాయత్రి టూర్స్ తోటి తప్పకుండా వెళ్ళొచ్చండి. చాలా బాగా చేశారు. ప్రతి సెకండ్ చూసుకున్నారు మమ్మల్ని. మాకు ఇక్కడ ఇబ్బంది కలగకుండా తీసుకెళ్లారు. హాయ్ అండి, నేను మానసరోవర యాత్రకు వచ్చాను. ఎక్స్పీరియన్స్ అయితే టూ గుడ్ అండి. అసలు నేచర్ అయితే ఎంత బాగుందంటే, అంటే వీళ్ళ సర్వీస్ కూడా, శ్రీ గాయత్రి వాళ్ళ సర్వీస్ కూడా చాలా బాగుంది. మా వరకు అయితే చాలా బాగా ఇచ్చారు. అది మేము వాకే చేసామండి పరిక్రమ 3 days. అసలు టూ గుడ్ ఎక్స్పీరియన్స్ అనమాట. చాలా బాగుంది. చైనా ఎంబీసీ ఇప్పుడే మేము మారిపోయాము. ఇంకా ఇండియాకి ఎప్పుడు వెళ్ళిపోదామా అని చెప్పి చూస్తున్నాము. కానీ అంటే
ప్లాన్ చేయడం కూడా ఒకదాని తర్వాత ఒకటి అక్యుమిలేట్ కావడానికి, మన వెదర్కు మనం సపోర్ట్ కావడానికి చాలా టైం ఇచ్చారు వాళ్ళు. కాబట్టి మేము అంత సపోర్ట్గా కూడా చేయగలిగాము. మానసరోవరం పరిక్రమ 3 days చేసినప్పుడు అసలు ఆ హ్యాపీనెస్ అది అయితే నెక్స్ట్ లెవెల్. కానీ ఫుడ్ బాగుంది, నిద్ర కూడా చాలా బాగుంది. పరిక్రమ 3 days పరిక్రమ వేసుకున్నాం, హ్యాపీగా రిటర్న్ వెళ్తున్నాం. మీరు కూడా ఇలా వచ్చి వెళ్ళాలంటే వీళ్ళతో రండి, శ్రీ గాయత్రి తోటి. హలో అండి అందరికీ. మేము శ్రీ గాయత్రి టూర్స్ అండ్ ట్రావెల్స్ వాళ్ళతోని కైలాస్ మానసరోవర యాత్రకు వచ్చాము. చాలా బాగుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ ఇంటెన్షన్తో వస్తే మాత్రం ఏదైనా పాజిటివ్గా అనిపిస్తుంది. మానసరోవరం నుంచి కైలాసగిరిని చూడగానే ఆ హ్యాపీనెస్, కండ్ల నుంచి నీళ్లు గారుతూనే ఉండే. నాకైతే అందరూ అలాగే అన్నారు. అండ్ కైలాస పరిక్రమ అయితే చాలా బాగుంది. డేకి ఒక్కొక్క ఎక్స్పీరియన్స్ చూశాను. నేనైతే నా పర్సనల్గా అయితే లైఫ్లో చూడని ఎక్స్పీరియన్స్ అన్నీ చూశాను. ఒకటి నేర్పిస్తుంది, పొయ్యేసి వచ్చాక మాత్రం మనకి ఏదో ఒకటి నేర్చుకుంటామంటాం కదా, ఇందులో నేర్చుకున్నాము. అండ్ వీరి అకామిడేషన్ కానీ ఫుడ్ కానీ అన్నీ బాగున్నాయి. అండ్ భరత్ శర్మ గారికి చాలా థ్యాంక్స్. మా అనుకున్నవన్నీ మేము ఎట్లా అయితే పోవాలనుకున్నామో అలా అన్నీ ఫుల్ఫిల్ అయ్యాయి. చాలా హ్యాపీగా రిటర్న్ అవుతున్నాం. థ్యాంక్ యూ సో మచ్. హలో, నమస్కారం అండి. నేను గాయత్రి టూర్స్ అండ్ ట్రావెల్స్ తరఫున జూలై 29కు బయలుదేరి కైలాస మానసరోవర గురించి యాత్ర గురించి భరత్ శర్మ గారితో వచ్చాను. భరత్ శర్మ గారు ప్రతి ప్రతి విషయంలో పర్మిట్ కానించి, వీసాల కానించి, పాస్పోర్ట్స్ కానించి అన్ని ప్రత్యేక శ్రద్ధ వహించి మమ్మల్ని 3 రోజులు పరిక్రమ చేపించి ఫుడ్ సక్రమంగా, లాడ్జింగ్లో కానీ ఏ విధమైన ఆటంకాలు లేకుండా సజావుగా మా యాత్ర ఈ రోజుతో మేము బార్డర్కు చేరుకుంటున్నాం. కాబట్టి భరత్ శర్మ గారి ఆధ్వర్యంలో గాయత్రి టూర్స్ అండ్ ట్రావెల్స్ వారు కైలాస మానసరోవర యాత్ర చేస్తే ఏ విధమైన ఇబ్బందులు లేకుండా ఆయన మన దగ్గరుండి వాళ్ళ తల్లిదండ్రుల లెక్క భావించి మనను వెళ్ళ కాపాడుకుంటూ యాత్ర కొనసాగిస్తాడు. నా పేరు శ్రీకాంత్. నేను గుంటూరు నుంచి వచ్చాను. శ్రీ గాయత్రి టూర్స్ అండ్ ట్రావెల్స్ ద్వారా మౌంట్ కైలాష్కి వచ్చాను. మౌంట్ కైలాష్ దర్శనం చాలా చాలా బాగా జరిగింది. పరిక్రమణ కూడా ఇంకా అంతకంటే బాగా జరిగింది. హోటల్స్ కానీ అన్నీ బాగున్నాయి, చాలా చాలా బాగున్నాయి. ఇంకా అంతా హ్యాపీ. చేస్తాను, నేను 99% సజెస్ట్ చేస్తాను. నా లైఫ్ టైం మెమరీ అయితే క్లియర్ అయిపోయింది మానసరోవరం దర్శనంతో. అంతా ఓకే, నాకు ఎటువంటి ప్రాబ్లం లేదు. కానీ ఒక సూపర్, దాంట్లో అకామిడేషన్ కూడా బాగుంది అంతా. మేము భద్రాచలం నుంచి వచ్చాం. గాయత్రి టూర్స్ అండ్ ట్రావెల్స్ భరత్ శర్మ గారి ద్వారా మానసరోవర యాత్ర చేసి మళ్ళీ హిల్సాకి వచ్చి మళ్ళీ ఎవరి స్థలానికి వాళ్ళు చేరుకోవడానికి మీకు పరిక్రమ ఎలా అనిపించింది? చాలా బాగుందండి. చాలా అనుభూతి. 3 రోజులు మేము షిప్ లోనే వెళ్ళి ట్రావెల్ చేసి దర్శనం చేసుకున్నాం స్వామివారి. చాలా ఆనందంగా ఉంది. కైలాస మానస సరోవర యాత్ర బయలుదేరి తేదీలు కూడా ఒకసారి మీకు మేము మెన్షన్ చేస్తున్నాం. సెప్టెంబర్ 4, సెప్టెంబర్ 8, సెప్టెంబర్ 13, సెప్టెంబర్ 22. ఇది వాళ్ళ శ్రీ గాయత్రి టూర్స్ అండ్ ట్రావెల్స్ చిరకాల వాంఛ కైలాస మానస సరోవర యాత్ర. నమస్తే.